మనందరికీ తెలిసిన కథ, ఎన్నోసార్లు విన్న కథ, ఎంతో అందమైన కథ. ఇద్దరు దంపతులు ఎంతో ఆనందంగా జీవించిన కథ. అనుకోని వ్యక్తి అతి దారుణంగా మోసం చేసిన కథ. దేవునికి దూరంగా బ్రతికేలా చేసిన కథ. మన ఆదాముల కథ. మరొకసారి తెలుసుకుందాం. దానిలోని నిజాన్ని వెలికి తీద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 5వ వచనంలో మొదలవుతుంది ఈ కథ. అప్పుడు భూమి మీద ఒక్క మొక్కైనను మొలవలేదు, ఎందుకంటే భూమి మీద వర్షం కురిపించలేదు దేవుడు. భూమిని సేద్యపరచడానికి నరుడు కూడా లేడు. అప్పుడు భూమి నుంచి ఏర్పడిన ఆవిరి ఆ నేలంతటిని తడిపింది. ఆ నేల మట్టితో దేవుడు నరుణ్ణి చేశాడు. ఆ నరుని శిఖారంధ్రాల్లో దేవుడు జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ అయిన తరువాత దేవుడు ఆ ఏదైనా తోటలో 3 రకాల వృక్ష ఫలాలు నేలను మొలిపించాడు. 1 ఆహారాన్నిచ్చే వృక్షఫలం, 2 మంచి చెట్ల తెలుగునిచ్చే వృక్షఫలం, 3 జీవ వృక్షఫలం. ఈ 3 దేవుడు నేల నుండి మొలిపించాడు. తరువాత దేవుడు ఆ ఏదైనా తోటని సేద్యపరచడానికి, దాన్ని కాయడానికి ఆ నరుని తీసుకెళ్ళాడు. ఇక్కడే దేవుడు మొట్టమొదటి హెచ్చరిక చేశాడు. నువ్వు ఈ తోటలో ఉన్న ఏ వృక్ష ఫలాన్నైనా తినవచ్చు, కానీ ఆ మంచి చెట్ల తెలుగునిచ్చే వృక్ష ఫలం మాత్రం తినకు. తింటే నిశ్చయంగా చచ్చెదవని ఒక ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు. తరువాత నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, ఇతనికి సాటి అయిన సహాయం చేయాలని ఆలోచించాడు దేవుడు. తరువాత ఆకాశంలో ఎగిరే ప్రతి పక్షికి, భూమి మీద బ్రతికే ప్రతి జీవికి, ప్రతి భూజంతువు ఆదాము పేరు పెట్టారు. అలా పేరు పెట్టడానికి దేవుడే ఆయన యొద్దకు పంపించాడు. అంటే ఇప్పుడు మనం పిలుస్తున్న పేర్లు ఆదాము పెట్టినవే అన్నమాట. తర్వాత దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలిగించి ఆదాము పక్కటెముకలో ఒక ఎముక తీసి సాటి అయిన సహాయాన్ని, అంటే అవ్వని చేశాడు. తరువాత వాళ్ళకి నచ్చిన ఆహారం తింటూ ఆ జంతువులతో ఆడుకుంటూ ఎంతో సంతోషంగా గడిపారు. అలా ఎంతో సంతోషంగా గడుపుతూ ఉండగా అప్పుడొచ్చాడు ఒక అనుకోని వ్యక్తి, అతి దారుణంగా మోసం చేయడానికి, దేవుడి నుంచి దూరంగా బ్రతికేలా చేయడానికి ఒక యుక్తి గల, అంటే తెలివైన మార్గాన్ని ధరించి వచ్చాడు. ఇప్పుడు సాతాను, ఇది నిజమా? ఈ తోటలో ఫలములు తినకూడదని దేవుడు చెప్పాడు అని అడుగుతాడు. అందుకు అవ్వ, ఈ తోటలో ఉన్న ఫలాన్ని మేము తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న ఫలాన్ని మేము తినకూడదని దేవుడు చెప్పాడు. ఎందుకంటే అది తింటే మీరు నిశ్చయంగా చేస్తారని చెప్పాడు అని అవ్వ చెప్పింది. ఎందుకు సాతాను, లేదు, అది తింటే మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతలు వంటి వారు అవుతారు అని చెప్తాడు. అలా అవ్వకి 3 బాణాలు వేస్తాడు సాతాను. శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. ఈ 3 బాణాలకి అవ్వ పడిపోతుంది. అంటే ఆహారముకు మంచిదిగాను శరీరాశ, కన్నులకు రమ్యమైనదిగా నేత్రాశ, దేవతలు వంటి వారు అవుతారు. జీవపుటంబం. సాతాను వేసిన ఈ 3 బాణాలకి అవ్వ పడిపోయింది.
ఇక్కడ మనం ఒక్కసారి ఆగితే మనం బైబిల్లో ఇంకో మాట కనపడుతుంది. సత్యాన్ని ఎలా చూడాలి అని. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 160 వచనంలో, నీ వాక్య సారాంశం సత్యం, నీవు నియమించిన న్యాయవిధులను నీవు నిత్యము నిలిచు. అంటే బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు వడపడ్డాలి. 66 పుస్తకాల్లో ఉన్న సారాంశాన్ని తెలుసుకోవాలి. అప్పుడే మనకి ఏది సత్యమని తెలుస్తుంది. అదే దారిలో వెళ్తే ముందుగా ఆదికాండం 3:1 వచనంలో చూస్తే సాతాను ముందుగా హవ్వ దగ్గరికి వెళ్ళినట్టు కనపడుతుంది. కానీ నిజానికి సాతాను హవ్వ దగ్గరికి వెళ్ళదు. మొదట సాతాను వెళ్ళింది ఆదాము దగ్గరికి. అది మనకి ఎక్కడ కనిపిస్తుందంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాల్లో చూస్తే, మొదట ఆదామును తర్వాత హవ్వను నిర్మింపబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ చెప్పే వరసని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మొదట ఆదామును తర్వాత హవ్వను నిర్మింపబడ్డారు. అలాగే 14వ వచనం చూస్తే, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడింది. అంటే సాతాను మొదట ఆదాము దగ్గరికి వెళ్ళాడు. ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడింది. అంటే ఇక్కడ మనం ఒక ఉదాహరణ చూసుకుంటే, బయట నుంచి మన ఇంటికి ఎవరు వచ్చినా సరే, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారా లేదా ఇంటి యజమానిని ఒకసారి పిలవండి అని అడుగుతారు. ఎందుకంటే అది ఒక రూల్. అదే రూల్ సాతాను కూడా పాటించాడు. మొదట ఆదాము దగ్గరికి వెళ్ళాడు కానీ ఆ తప్పులో ఆదాము పడలేదు, కానీ హవ్వ పడింది. స్వకీయ దురాశ చేత హవ్వ ఆ మోసంలో పడింది. ఇక్కడ ఆ మోసంలో పడిన దానికి ఒక వాక్యాన్ని మనం జోడించుకుంటే, పాపం అంటే దేవుని ఆజ్ఞ మీరడం. వెళ్ళి దేవుని ఆజ్ఞ మీరాలి అంటే పాపము పరిపక్వమై మరణమును కన్ను. ఇక్కడ మరణము కన్ను అనే దానికి దేవుడు మీరు చావకుండానట్లు దీన్ని తినకూడదు అనే దానికి దగ్గర సంబంధం. దీని గురించి మనం ముందు మాట్లాడుకుందాం. ఆ పండు ఆమె తిన్నదే కాకుండా తన భర్త అయిన ఆదాముకు కూడా ఇచ్చింది. అంటే ఇద్దరు పాపంలో పడిపోయారు. అప్పుడు వాళ్ళకి మంచి చెడ్ల జ్ఞానం ఇస్తారు. వెంటనే ఆ ఆకులు వాళ్ళకి బట్టలుగా చేసుకుని చెట్లు చాటుకు వెళ్ళి దాక్కుంటారు. ఒక చల్లపూటలో దేవుడు వచ్చి ఆదామా ఆదామా అని పిలవగా, నేను ఈ చెట్టు వెనకాల ఉన్నాను, నీ స్వరం విని నేను దాక్కున్నాను. ఆదాము అంటాడు, నేను వస్తే దాక్కోవాలని నీకెవరు చెప్పారు? నువ్వు ఆ పండు తిన్నావా అని దేవుడు అడిగినప్పుడు, నేను కాదు, హవ్వే నాకు ఇచ్చింది. హవ్వని అడిగితే, నేను కాదు, సర్పమే నన్ను మోసపుచ్చింది అని సర్పం గురించి చెప్తాను. ఆ సర్పంలో ఉన్నది సాతాను. ఇలా దేవుడు ఆజ్ఞ మీరినందుకు మొదట్లో మనం చెప్పుకున్నాం, మీరు చావకుండున్నట్లు దేన్ని తినకూడదు అంటే అర్థం భౌతికమైన మరణం గురించి కాదు. దేవుడు ఆత్మీయ మరణం. మీరు దీన్ని తినిన దినము నిశ్చయముగా చచ్చెదరు అంటే ఆత్మీయ మరణంగా. ఆత్మీయ మరణం అంటే దేవుడి నుంచి ఎడబాటు. కాబట్టి దేవుడు అంత మంచి తోటలో నుంచి వాళ్ళని బయటికి పంపేశాడు. అంత అందంగా ఉండాల్సిన జీవితం దేవుని ఆజ్ఞ మీరితే ఎంత దారుణంగా అవబోతుందో మనం ముందు చూద్దాం. ఇక్కడ దేవుడు వాళ్ళని బయటికి పంపుతూ వాళ్ళకి ఒంటి మీద చర్మపు చొక్కాలను, ఒంటి లోపల మంచి చెడ్ల జ్ఞానాన్ని పెట్టి పంపించాడు. వాళ్ళు తెచ్చుకున్న జ్ఞానాన్ని తీసేయలేదు దేవుడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఒకరి చేత మోసపరచబడి దేవునికి దూరమైన వాళ్ళు అదే మంచి చెడ్ల జ్ఞానంతో దేవుని వెతికి దేవుని దగ్గరికి రావాలని మంచి చెడ్ల జ్ఞానాన్ని తీయకుండా పంపించాడు. అంటే ఒంటి మీద చర్మపు చొక్కాలు, ఒంటి లోపల మంచి చెడ్ల జ్ఞానాన్ని పెట్టి మరీ దేవుడు పంపించాడు. అలా పంపించిన తర్వాత వాళ్ళకి జ్ఞానం వచ్చింది కాబట్టి
అక్కడున్న 3వ చెట్టైన జీవవృక్ష ఫలాన్ని తిని వాళ్ళు ఎక్కడ నిరంతరమూ జీవిస్తారేమో అని అక్కడ దేవుడు అటు ఇటు తిరిగి ఖడ్గ జ్వాలాన్ని అడ్డుగా పెట్టాడు. మరి తప్పు చేసినందుకు దేవుడు వాళ్ళకి శిక్షలు కూడా వేశాడు. ఈ తోటలో మనకి 4 దోషులు కనపడుతున్నారు: హవ్వ, ఆదాము, సర్పం, దానిలో ఉన్న సాతాను. వీళ్ళ 4కి 4 శిక్షలు వేశాడు దేవుడు. మొదట సర్పముకి, నీవు ఈ పని చేసినందుకు పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. అంటే భూజంతువులు అని అన్నారంటే జంతువు అని దేన్ని అంటామంటే 2 చేతులు 2 కాళ్ళు గల దాన్ని జంతువు అంటాం. అంటే ఇంతకుముందుల సర్పం జంతువులా ఉండేది. ఇప్పుడు సర్పము ఆ తప్పులో భాగం అవడం వల్ల సర్పం యొక్క ఆహారం, ఆకారం 2 మార్చేసాడు దేవుడు. అది సర్పమునకు శిక్ష. తర్వాత హవ్వకు, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను అన్నాడు. అంటే అంతకుముందుల గర్భవేదన అంటూ ఉంది, కానీ ఈ తప్పు చేయడం వల్ల శిక్షలో భాగంగా దాన్ని మిక్కిలి అంటే ఇంకా హెచ్చించాడు దేవుడు. ఇది హవ్వకు శిక్ష. తరువాత ఆదాముతో, నీ వలన భూమి శపించబడింది, నీవు బ్రతుకు దినములన్నీ నీ చెమట కార్చి కష్టపడి భూమిని సేద్యపరిచి ఆ పంట తిందు అన్న. ఇది ఆదాముకు శిక్ష. ఆఖరిగా సాతానుకు శిక్ష. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేది, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదువని. ఇది మనకి చాలా ముఖ్యమైన వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేది. ఇక్కడ నీకును అంటే ఈ శిక్ష సాతానికి కాబట్టి సాతానికి ఆమె సంతానానికి వైరము కలుగజేసేదని, అది నిన్ను తల మీద కొట్టును. ఇక్కడ బైబిల్లో మీరు చూస్తే అది అన్న దగ్గర ఒక అంకె ఉంటుంది, 1 అని ఉంటుంది. అది కింద పుట్టినట్లు చూస్తే ఆయన అంటే క్రీస్తు. నీ సంతానానికి ఆమె సంతానానికి అంటే మరియమ్మ గారి సంతానమైన క్రీస్తుకి వైరము కలుగజేస్తాడు, అంటే యుద్ధము కలుగజేస్తాడు. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమి మీద కొట్టుదు. అంటే నీవు క్రీస్తును మరణమయ్యేలా చేస్తావు, ఆయన తిరిగి లేచి తల మీద కొట్టును, అంటే నీ అధికారం మీద కొడతాడు. అప్పుడు లోకాధికారం క్రీస్తుదవుతుంది అని అర్థం. ఒక మాటలో వచ్చి వివరణ ఇవ్వాలంటే, సాతానైన నీకు మరియమ్మ సంతానమైన యేసుక్రీస్తుకి నేను యుద్ధము కలుగజేస్తాను. అది అంటే ఆయన నీ తల మీద కొడతాడు, అంటే నీ అధికారం మీద కొడతాడు. నీవు ఆయన్ని మరణమయ్యేలా చేస్తావు, అంటే సిలువ మరణమయ్యేలా చేస్తావు. ఆయన తిరిగి లేచి నీ అధికారం మీద కొడతాడు. అప్పుడు లోకాధికారం క్రీస్తుదవుతుంది అని దీని అర్థం. ఇక్కడ మనం కొన్ని నిజాలను తెలుసుకో. 1, మొదట స్త్రీ దగ్గరికి వెళ్ళలేదు సాతాను, ఆదాము దగ్గరికి వెళ్ళాడని. 2, నీ సంతానం అంటే ఆమె సంతానం అంటే ఎవరని. 3, ఆదాముని అవ్వని బయటకు పంపించినప్పుడు ఒంటి మీద చర్మపు చొక్కాలు, ఒంటి లోపల మంచి చెడ్ల నుంచి జ్ఞానం పెట్టి పంపించాను. ఆ జ్ఞానాన్ని తీయకుండా, ఎందుకంటే అదే జ్ఞానంతో దేవుణ్ణి వెతికి తెలుసుకుని మళ్ళీ దేవుని దగ్గరికి వస్తారని. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచుచున్నాడు. అంత అందమైన జీవితాన్ని వదులుకున్నారు వాళ్ళు. అలాంటిది మనకు ఒక పాఠంలాగా అవ్వాలి. మరి ఇప్పుడు మనం ఏం చేస్తాం? నిజానికి అంత అందమైన జీవితం
మనకింకా చేయి జారిపోలేదనే నా ఉద్దేశం. ఇలాంటి సత్యాల్ని, ఇలాంటి గుణపాఠాలని మన జీవితంలో కనపరుచుకుంటూ గతంలో ఉన్న ఈ కథల ఆధారంగా మనము దేవునికి దగ్గరగా జీవిస్తూ దేవుని వారం అయిపోదామని కోరుకుంటూ ఇక సెలవు.